ఈరోజు ఇంటి వద్దనే జాతకాల పరిశీలన మరియు వారి యొక్క హస్తరేఖల పరిశీలన గురించి కూడా తెలుసుకోవడానికి చాలామంది ఇతర ప్రాంతాల నుంచి రావడం అనేది జరిగింది. కావున ఈ ఛానల్ని మీరు ఫాలో కావండి. ఆ యొక్క జాతక పరిశీలన విధానాల్లో కూడా మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఏం పేరు ఇంటి పేరు ఏది? పద్మ. ఆయన పేరు విజయ్ కుమార్. పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ఏ ఊరు? ఓకే. పద్మ కదా, రేవతి పద్మ. ఇప్పుడు ఏదని పిలుస్తారు ఎక్కువ? ఇంట్లో పద్మ పిలుస్తారా? ఓకే. జాతకరీత్యా ప్రకారం పద్మ జాతకంలో ఇంటి యందు కానీ బయట యందు కానీ స్థాన బలాలు మొత్తం పడిపోయినాయి. ఇంకోటి జాతకరీత్యా ప్రకారముగా ఇప్పుడు విజయ్ కుమార్ వీరిరువురు మధ్య కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎలా ఉంటుందంటే వైరుధ్యాలు విపరీతంగా లేవు, మామూలుగా లేవు, చాలా విపరీతంగా వెళ్ళిపోతున్నాయి వీరిద్దరి పర్పస్లో. నీకు జాతకంలో ఒక విషయం ఏంటంటే ఈమె జాతకంలో ప్రకారం డబ్బులు చేతులలో ఉండాలి, లేదంటే డబ్బులు పోగొట్టుకున్న దానివల్ల ఉండాలి. రెండే విషయాలు. ఎందుకంటే ఈ జాతకులు పద్మ అనే జాతకరీత్యా ప్రకారం అప్పులు ఇవ్వడం, ఫైనాన్సులు నడిపేయడం, గురుబలం అనుకూలం, శుక్రబల అనుకూలతలు జరగాలి. కానీ మా జాతకంలో దాదాపు అన్ని పోగొట్టుకున్న దానిగా పడుతుంది. మామూలుగా పోలే, లక్షలు కూడా పోతాయి. మధ్యస్థానం కూడా ఏమో కనుక ఉంటే, ఎవరికైనా డబ్బులు ఇచ్చిందంటే కనుక ఉంటే అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. వాస్తవంగా ఏంటంటే ఇవి జీవితం వాస్తవంగా రోడ్డు మీదకి వచ్చేసి అంతే. ఇవి చాలా విషయాల ప్రకారంగా జరిగేటువంటి విషయం. ఇప్పుడు మీకు ఏం కావాలో ప్రశ్న అడుగుతున్నారు, చెప్పండి. ఎందుకు ఇలా జరిగింది, ఏంటి అసలు కారణం? హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటామా? ఇది జాతకుడికి విజయ్ కుమార్ జాతకరీత్యా ప్రకారం ఇతడికి 1 లేదా 2 లేదా 3 వివాహములు అవుతాయి. ముచ్చటే లేదు, తప్పియలేరు. ఇది జాతకుడి ప్రకారంగా ఇతను చిత్ర విధానాలుగా ఉంటాడు. అంటే స్వభావం ఒకరి దగ్గర ఒకరి తిరిగి ఉంటాడు. అట్లా ఇతని మ్యారేజ్ పర్పస్ చేసుకోవడం వల్లనే విపరీతమైన దూరాలు స్టార్ట్ అయినాయి. ఇది ఎందుకంటే జాతకంలో ఉండబడినటువంటి ఈ జాతక స్థానము మామూలైనటువంటి జాతకుడు కాదు. సాఫ్ట్వే అనిపిస్తుంది కానీ వేరేటిగా ఉంటా అంటాడు. అట్లా జరిగింది. నీకే ఎందుకు ఇలా వచ్చేస్తా అంటే జరిగిందంటే ఇది పూర్వజన్మ సుకృత విధానం వల్ల కూడా నీకు అంటే మొదటి నుంచి దాదాపుగా కొంత బాగున్నట్టు అనిపించినప్పటికి కానీ ఇది 70-80% నీవు కష్టాలతోనే ఉన్నది. కొంత మొదట్లో అంటే పుట్టిన గడియల ప్రకారంగా మీరు కొన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ కాకముందుకు అట్లయినా కూడా కొంత అనుకున్నారు కానీ అది రాను ఇక బాగుంటుంది కానీ టోటల్ బ్లాక్ అయిపోయింది. ఏడిపోయిన దారులన్నీ బ్లాక్ అవుతున్నాయి. దీనికి దైవం లేకపోతే చేతబడలా లేకపోతే ఇంకెవరని కనుక ఆలోచిస్తే ఇది జాతకరీత్యా ప్రకారం నీకు ఇప్పుడు వచ్చినటువంటి దశ ఏంటంటే కాళ్ళ శని దోషని వచ్చింది. అంటే తిరుగు ప్రయాణాలు ఇక అంటే కాలు నిలవదు, ఎక్కడికి పోయినా సుకృతం ఉండదు, నిద్ర పట్టదు, ఎక్కడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా అంటే ఎందుకు అంటే ఆ టోటల్ నీ మనసు అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నా నువ్వు శరీరం ఇక్కడ, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్, ఇక్కడనే ఉన్నా నువ్వు ఎక్కడో తిరుగుతుంటా. ఫాలో అవుతున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మనము హైదరాబాద్ నుండి అవతాపురము, తొరూరు, మైబాదు, నెల్లికుదురు, మదంతుర్తి ఇలాంటి ప్రాంతాల నుండి వచ్చి వారి యొక్క జాతక పరిశీలన అనేది చేయడం అనేది జరిగిందండి. హస్తరేఖల పరిశీలన, గవ్వల పరిశీలన, స్వామివారిని యొక్క ఉపాస విధానంలో కూడా వారికి కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది వాళ్ళు. కావున ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉన్నా మాకు ఫోన్ చేసి
ఈ యొక్క సందేహాలను మాకు చెప్పండి. వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు మేము తెలియజేస్తాం. కావున గవ్వల ప్రశ్న అనేది ఉచితంగానే చెప్పబడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను, మీ యొక్క సమస్యలను కూడా మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. కావున ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి.